హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వసు అండ్ ఇమో కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ టెండర్ అండ్ జ్యూసీ చికెన్ కర్రీ. చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. చికెన్ కర్రీ చేస్తున్నాము మనము. బాగా జ్యూసీగా టెండర్గా రావడానికి పీసెస్ మనం చికెన్ తెచ్చుకునే వెంటనే వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం. 1 అవర్ నానబెట్టుకున్నాం. ఇంకా మీరు ఎంత 2-3 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా బాగా జ్యూసీగా టెండర్గా అవుతాయి పీసెస్. ఓకే, ఫస్ట్ మ్యారినేషన్ కోసం 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారం పొడి, ఇది ఎక్కువ తింటే 2 టేబుల్ స్పూన్లు, లేదంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీనికి తోడు మనం కర్రీ కొంచెం కలర్ బాగా రావడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ, ఇది 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే పడినంత ఆయిల్, అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఇది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు ఇదైతే కారము, ఉప్పు పీసెస్లోకి దిగుతుంది కాబట్టి, ఇన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకు కర్రీ అయిన తర్వాత పీసు చప్పగా లేకుండా, ఉప్పు కారం లేకుండా బాగా కారం ఉప్పుగా టేస్టీగా ఉంటుంది. సో కర్రీ చేయడానికి మనము 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి కట్ చేసుకున్నాము, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, 2 టమోటాస్ రెడీగా పెట్టుకున్నాము, అవి కట్ చేసి తర్వాత వేసుకుందాం. కర్రీ చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాము, 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఈ టైంలో మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పీసెస్ గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా అవుతుంది. ఎప్పుడైనా కానీ చికెన్, మటన్ ఏది వేసినా కానీ వెంటనే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో మూత పెట్టి సిమ్లో వదిలేసాము. చూడండి, ఆల్మోస్ట్ గ్రేవీ దిగింది. అంటే మన ఆనియన్స్ ఏవైతే బ్రౌన్ అయ్యాయో అవి బాగా బ్రేక్ అయిపోయాయి. అట్లాగే కారం, అల్లం పేస్ట్ ఇదంతా గ్రేవీ లో ఫ్లేమ్లో ఉడికించేటప్పటికి గ్రేవీ తయారైంది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటే కర్రీ బాగా మంచి టేస్ట్ వస్తుంది. మనం పెరుగు వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టమాటాస్ వేసుకున్నాము. 2 మీడియం సైజ్ టమాటాస్, మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని టమాటాలు వేసి అట్లా లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం మూత పెట్టేసి. కర్రీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా, చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది. అంటే ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ కుకింగ్ అయిపోయినట్టే, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చి ఉంటుంది. కొద్దిగా గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని కర్రీ దించేద్దాం 5 మినిట్స్ తర్వాత.